హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి మరొక అద్భుతమైన వెహికల్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఎక్స్‌యూవీ 500 W6 వేరియంట్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. 2 తాళంచెవులు అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 70,000 కిలోమీటర్లు మాత్రమే విత్ సర్వీస్ రికార్డ్ అండి. ఈ రోజు వరకు మీకైతే సర్వీస్ రికార్డ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తాను. వెహికల్ హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ టైప్ 1 వెహికల్ అండి. ఇది టైప్ 1 వెహికల్ 2015 వరకే ఎండ్ అయిపోయింది. 15 నుండి 18 వరకు టైప్ 2 వచ్చింది. 18 నుండి ఏదైతే మన లేటెస్ట్ 2021లో ఎక్స్‌యూవీ 700 లాంచ్ అయిందో అప్పటి నుండి మనకు టైప్ 3 వెహికల్ అయితే అప్పటి వరకు మనకు ఉందండి ఈ వెహికల్. ఈ వెహికల్ మంచి యూనిక్ లుక్‌లో ఉంది. వెహికల్ ఎక్కడ కూడా మనకు యాక్సిడెంటల్ హిస్టరీ లేదు. అండ్ ఏ ఒక్క పార్ట్ కూడా రీప్లేస్ గానీ, రీపెయింట్ గానీ కాలేదండి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. ఒక ఫ్రంట్ గ్లాస్ మీద చిన్న డాట్ మాత్రం పడింది. అంతే తప్ప మీరు అవసరం అనుకుంటే మార్చుకోవచ్చు. లేదంటే అలాగే నడిపించుకోవచ్చండి. అది కూడా ఎడ్జ్‌లో మాత్రమే చిన్న డాట్ ఉంది. అది ఎక్కడి నుండో బై రోడ్‌లో లాంగ్ వస్తూ ఉన్నప్పుడు చిన్న రాయి అయితే తగిలింది. అప్పుడు స్పాట్ అయితే పడిందంట. వెహికల్‌లో మనము ఫీచర్స్ చూసుకున్నట్టయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, 4 పవర్ విండోస్ ఉంటాయి. 7 సీటర్ వెహికల్, 4 సీల్ టైర్స్ ఉన్నాయి. అండ్ క్రూజ్ కంట్రోలర్ ఉంది. 6 స్పీడ్ ఫ్రంట్, ఒక రివర్స్ అయితే మనకు ఉంటుంది. ప్లస్ మాన్యువల్ వెహికల్, డీజిల్ వెహికల్, ఫస్ట్ ఓనర్. అల్లాయ్ వీల్స్ అయితే లేవండి వెహికల్‌కి. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఉంటాయి. సైడ్ మిర్రర్స్‌లోనే మనకు సైడ్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరుగుతది. హెడ్‌లైట్‌లో మనకు సైడ్ ఇండికేటర్ అయితే ఉంటది. ప్లస్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్ అయితే కింద మనకు బంపర్‌లోనే ఇవ్వడం అయితే జరుగుతదండి. ఫుట్ రెస్ట్‌లున్నాయి. మనకు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ప్లస్ రివర్స్ కెమెరా అండ్ డీఫాగర్, వైపర్ అయితే ఉంటాయండి. వెహికల్‌లో ఆటో లైటింగ్, ఈ విధంగా మనకు చానా ఫీచర్స్ చెప్పుకుంటూ పోతే చానా ఫీచర్స్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్‌లో. మంచి లుక్‌లో ఉన్న వెహికల్. అలాగే చానా చక్కగా ఉంది. 2015 మీకు మంచి ప్రైజుల్లో అయితే నేను ఇప్పిస్తాను ఈ వెహికల్‌ని. అద్భుతమైన వెహికల్ అని చెప్పుకోవచ్చండి. మీకు లెఫ్ట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఆల్ పార్ట్స్ ఒరిజినల్‌గా ఉన్నాయి. ఫెండర్, లెఫ్ట్ డోర్ అండ్ బ్యాక్ డోర్ అండ్ క్వార్టర్ ప్యానెల్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. పంచెస్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ పంచెస్ అండ్ పేస్టింగ్స్ ఒరిజినల్‌గా ఉన్నాయండి. ఎక్కడ కూడా మనకు ఏ ఒక్క పంచ్ కూడా మనకు డ్యామేజ్ అయితే కాలేదు. ఏ ఒక్క పంచ్ కూడా మనకు మిస్ అయితే కాలేదండి. ఎక్కడ కూడా ఏ ఒక్క పార్ట్‌కి కూడా ఇంతవరకైతే పెయింట్ పడలేదండి. ఛాలెంజింగ్‌గా చెప్తా ఉన్నాను. వెహికల్‌లో ఓన్లీ లైట్‌గా కంప్రెషర్, అంటే ఏదైతే ఏసీ కంప్రెషర్ ఉంటదో, ఏసీ కంప్రెషర్ నాయిస్ అయితే వస్తా ఉంది. అంతే తప్ప రూ. 5,000 పనండి. అది తప్ప వెహికల్‌లో ఎటువంటి ఇష్యూ లేదు. ఎటువంటి వైబ్రేషన్ లేదు. ఇంజిన్‌లో నుండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. సౌండింగ్ లేదు. ఇంటీరియర్‌గా చాలా చక్కగా ఉంది. ఒక్కడే డ్రైవర్ బండి వచ్చిన దగ్గర నుండి వాడిన వెహికల్ అండి. చాలా నీట్‌గా ఉంది. అండర్ బాడీలో నుండి మనకు ఎటువంటి ఏ చిన్న చిన్న దెబ్బల్లాంటివి గానీ, స్క్రాచెస్ లాంటివి గానీ, కింద తగలడాలు లాంటివి గానీ ఇష్యూస్ అయితే లేవండి. 4 సీల్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నా, బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నా, సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా మనకు వెహికల్ అయితే 100% ఒరిజినల్‌గా ఉందండి. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ అయితే చెప్పడం జరిగింది. విండ్‌షీల్డ్ మీద చిన్న స్పాట్ అయితే ఉందండి. ఆహ్, మనకు బ్యాక్ గ్లాస్ పైన డీఫాగర్స్ అండ్ వైపర్స్ అయితే మనకు ఇన్‌స్టాల్ అయితే చేసి ఉండడం జరిగింది. డీఫాగర్ ఉంటే మనకు వెహికల్‌లో హై ఎండ్ వెహికల్స్‌కే వస్తాయి. మన W4 తర్వాత వెహికల్స్‌కి అయితేనే మనకు డీఫాగర్స్ అయితే రావడం జరుగుతది. మీకు రైట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫెండర్ ఒరిజినల్‌గా ఉంది. క్వార్టర్ ప్యానెల్ ఒరిజినల్‌గా ఉంది. రన్నింగ్ బోర్డ్ ఒరిజినల్‌గా ఉంది. డ్రైవర్ సైడ్ డోర్ అండ్ మిడిల్ డోర్ ఇవన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయండి. రూఫ్‌లో గూడా మనకు ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. స్క్రాచెస్ అయితే లేవు. వెహికల్‌లో చిన్న స్క్రాచ్ కూడా లేదండి. ఇప్పుడు షోరూమ్ నుండి వచ్చిన వెహికల్ లాగానే ఉంది. వెహికల్‌ని రబ్బింగ్, పాలిషింగ్ చేపించుకుంటే ఇంకా మంచి షైన్ అయితే వస్తది. వెహికల్ అద్భుతంగా ఉందండి. అద్భుతమైన వెహికల్. ఫస్ట్ ఓనర్ వెహికలే మనం తీసుకొస్తున్నాం. ఏ వెహికల్ అయినా మీ అందరికీ తెలిసిందే. మనం ఇచ్చిన ఏ ఒక్క వెహికల్ గూడా ఇంతవరకు డిఫెక్ట్ గానీ, డ్యామేజెస్ కానీ, ఈ అలాంటి ఇష్యూస్ మనం ఇచ్చిన తర్వాత ఫోన్ ఎత్తకుండా ఉండడాలు, మాకు తెలియదు
అని అనడాలు లాంటి ఇష్యూస్ అయితే ఏమీ ఉండవండి. మన దగ్గర కస్టమర్ తీసుకున్నాడు అనంటే కస్టమర్‌కి 100% తెలుసు. ఇక్కడికెళ్తే మనకు న్యాయం జరుగుతది. 100% రెడ్డి కార్స్‌లో మనం వెహికల్ తీసుకున్నామంటే మనకు అది 100% జెన్యూన్ వెహికల్ అనే నమ్మకంతోనే వస్తున్నారు. చాలా మందైతే కాల్ చేస్తున్నారండి. మీ అందరికీ నేను రెస్పాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. మీకు ఏ వెహికల్ కావాలన్నా ప్లీజ్ డిమాండ్ చేయండి. మీకు ఆ వెహికల్‌ని నేను ఒకవేళ ఎప్పుడైనా బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ప్లీజ్ కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోతే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీ మెసేజ్ చూసుకొని నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు డిఫాగర్, వైపర్, వాటర్ వాష్ అండ్ స్పాయిలర్ మీద బ్రేక్ లైట్, కింద స్టాప్ లైట్స్ అయితే రిఫ్లెక్టర్స్ అయితే ఇవ్వడం జరుగుతది. మనకు ఏవైతే టెయిల్ లైట్స్ ఉంటాయో యూనిక్ లుక్‌లో మనకు రివర్స్ ఏసినప్పుడు ఒక హెడ్‌లైట్ ఏసిన ఫీలింగ్ అయితే వస్తదండి. మహీంద్రా లోగో ప్లస్ ఎక్స్‌యూవీ 500 W6 ఈ విధంగా మనకు లోగోస్ అయితే రావడం జరుగుతది క్రోమ్‌లో. అండ్ మీకెవరికైనా కావాలి అని అనుకుంటే నేను ఇక్కడ నుండి క్రోమ్ యాక్సెసరీస్ ఏసి పంపిస్తానండి. మీకు ఢిల్లీలో చాలా తక్కువ ధరకి మీకు క్రోమ్ యాక్సెసరీస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి. చాలా తక్కువ ధరలో అండ్ మంచి క్వాలిటీ యాక్సెసరీస్ అయితే దొరుకుతాయి. అవి యేసుకుంటే బండికి ఇంకొక మంచి లుక్‌నైతే తీసుకొని రావచ్చు. చాలా అద్భుతమైన లుక్ వస్తది. అండర్ బాడీలో మనకు ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎటువంటి స్టెప్ ఇన్ అయితే ఇప్పటివరకు యూజ్ అయితే చేయలేదండి. చాలా చక్కగా ఉంది. మన దగ్గర ఇంకా 8 వెహికల్స్ అయితే ఢిల్లీలో అవైలబుల్ ఉన్నాయండి. 4 ఎక్స్‌యూవీ 500s ఉన్నాయి. ప్లస్ 2 ఫోర్డ్ ఫిగోస్ ఉన్నాయండి. ఒకటి 17 ఆరెంజ్ కలరు ప్లస్ 17 సిల్వర్ కలర్ ఫోర్డ్ ఫిగోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే హోండా సిటీ ఒకటి 17 సన్ రూఫ్, ఒకటి 15 సన్ రూఫ్ అయితే మనకు అవైలబుల్ ఉంది. ఎక్స్‌యూవీ 500 మనం ఇంతవరకు ఎక్స్‌యూవీ 500స్‌ని ఇంత పెద్ద మొత్తంలో తీసుకొచ్చిన హిస్టరీ అయితే ఎవరి దగ్గర లేదండి. ఒక్కసారి 6 వెహికల్స్ మీరెవరైనా ఢిల్లీకొస్తే 6 వెహికల్స్ ఒకటే దగ్గర నేనైతే చూపిస్తాను. 6 వెహికల్స్ మీకు మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకొని పోవచ్చు. మనము ఈకో స్పోర్ట్స్ అయితే ఈ ఒక్క మంత్‌లోనే 1 తారీఖు నుండి 13 తారీఖు వరకు 5 ఈకో స్పోర్ట్స్‌ని అయితే సేల్ చేయడం జరిగింది. అందులో 3 సన్ రూఫ్ వెహికల్సే అండి. 3 సన్ రూఫ్ వెహికల్స్ సేల్ చేసినాం. ఒకటి టైటానియం ఆప్షనల్ వెహికల్ అయితే ఇవ్వడం జరిగింది. సిద్దిపేట మన అశోక్ బ్రోకైతే ఇవ్వడం జరిగింది. వారికి ఎన్ఓసి కూడా ఇచ్చాము. వారైతే రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అయిపోయింది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే వెహికల్‌లో మనకు మంచి ఫీల్ అయితే ఉంటదండి. ఆర్మ్‌రెస్ట్ ఉంటది. ఆర్మ్‌రెస్ట్ కూడా ఒక రాజుగారి సింహాసనం మీద కూర్చున్న ఫీల్‌తోనైతే సీట్ ఉంటది. ఆర్మ్‌రెస్ట్ కూడా అదే లెవెల్‌లో ఉంటదండి. మీకు స్టీరింగ్ కూడా చాలా అద్భుతమైన లుక్‌లో ఉంటది. మంచి కంఫర్ట్ రైడ్ అయితే ఇవ్వడం జరుగుతది. మాన్యువల్ వెహికల్ కాబట్టి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ అయితే ఉంటాయి. ప్లస్ 6 గేర్ బాక్స్ ప్లస్ దీంట్లోకి మీకు యాంబియంట్ లైట్స్ వీళ్ళైతే ఇన్‌బిల్ట్ చేసుకోవడం జరిగింది. రకరకాల యాంబియంట్ లైట్స్ అయితే మీకు నైట్ టైమ్‌లో దాని యొక్క అనుభూతిని అనేది మనము పొందవచ్చునండి. టచ్ స్క్రీన్ ఉంటది. రివర్స్ క్యామ్ ఉంటది. ఆటో, ఏసీ ఉంటది. ప్లస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే చాలా అద్భుతమైన మ్యూజిక్ సిస్టమ్ అండి దీనికి. మీకు 70,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కాబట్టి వెహికల్‌లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. ఒక చిన్న ఏసీ కంప్రెషర్ వర్క్ మాత్రమే ఉంది. రూ. 5,000తోని మనకది క్లియర్ అయిపోతది. అదైతే నేను మళ్ళీ చెప్పడం అయితే జరుగుతా ఉంది. ఎందుకంటే మీ ముందుకి ఏది తీసుకొనొచ్చినా నేనైతే క్లారిటీగానైతే చెప్తాను. ప్రతి ఒక్కటి ఎందుకనంటే మళ్ళీ కస్టమర్ వచ్చి చూసిన తర్వాత అన్న ఈ ప్రాబ్లమ్ చెప్పలేదు కదా అనకుండా ఉండేలాగానే ఉంటది. ఈ ప్రాబ్లమ్ చెప్పారన్న ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇది నేను చేపించుకుంటాను అనే విధంగానే రావాలి. అదే విధంగా ఉంటది మన వర్క్ అంతా. నేను మొన్న ఒక ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి అయితే మనకు చెప్పడం జరిగింది. అన్న నేను ఒక దగ్గరికెళ్ళినా ఏం ప్రాబ్లమ్ లేదు. ఎక్సలెంట్‌గా ఉందని చెప్పాడు వెహికల్. మనము ఆయిల్ డిప్ తీస్తే మొత్తం మోటార్ పెట్టినట్టే ఆయిల్ అయితే బ్యాక్ కంప్రెషర్ కొడతా ఉంది అని చెప్పడం అయితే జరిగింది ఒక టాటా నెక్సాన్‌కి. అలాగే మనం ఇప్పుడు పేర్లు గిట్ల అంతా చెప్పుకోవడం మనకు అవసరం లేదండి. మన పని మనం చేసుకుందాం. ఇప్పుడు మీకు సెంట్రల్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే సీట్లు 3 సీటర్ మధ్యలో ముగ్గురైతే చాలా కంఫర్ట్‌గా కూర్చోవచ్చండి. అంటే హెవీ పర్సన్స్
అండ్ లెగ్ రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సెంట్రల్ ఏసీ ఉంటుందండి. మీకు ఏసీ కూడా అద్భుతంగా వర్క్ చేస్తుంది. మీకు 7 సీటర్ వెహికల్ అండి ఇది. 7 సీటర్, వెనకాల ఇద్దరు, మధ్యలో ముగ్గురు, ముంగట ఇద్దరు. అలాగే వెనక వారికి కూడా ఏసీ వెంట్స్ అనేవి, ఏసీ బ్లోయర్స్ అనేవి మనకు ప్రతి ఒక్కటి ఉంటాయి. ఎటువంటి ఇష్యూ లేకుండా మనం కంఫర్ట్ రైడ్ని అయితే పొందొచ్చండి ఈ వెహికల్లో. అలాగే మన దగ్గర ఎక్స్‌యూవీ 500, నేను ఇప్పుడు చెప్పిన ఎక్స్‌యూవీ 500లలో ఒకటి 15 ఎక్స్‌యూవీ 500 అయితే మన దగ్గర ఉంది. W6 నవంబర్ వెహికల్ అండి. అది కూడా 75,000 కిలోమీటర్లు తిరిగింది. అదొకటి అవైలబుల్ ఉంది. ఇది ఇప్పుడు మీకు సెంటర్ సీట్‌లో కూర్చొని మనం ఈ వెహికల్‌ని ఫ్రంట్ లుక్ అయితే చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ మీద మనకు ఏసీ వెంట్స్ రావడం అయితే జరుగుతుంది. గ్లవ్ బాక్సెస్ 2 అయితే రావడం జరుగుతుందండి. కింద ఒక గ్లవ్ బాక్స్ ఉంటుంది. ఒకటి కూల్ గ్లవ్ బాక్స్ అయితే ఉంటుంది. టచ్ స్క్రీన్ ప్లస్ దీంట్లోనే మనకు హిల్ అసిస్టెంట్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పార్కింగ్ సెన్సార్స్ ప్రతి ఒక్కటి మనకు మ్యూజిక్ సిస్టమ్ దగ్గర నుండి ప్రతి ఒక్కటైతే మనకు అద్భుతమైన లుక్ ఉంటుందండి. వెహికల్‌లో ఒకసారి కూర్చుంటే మళ్ళీ దిగాలి అనే అంత ఫీల్ అయితే రాదు. 18 లీటర్‌కు 18 కిలోమీటర్ల మైలేజ్ అయితే మీకు కన్జ్యూమ్ చేస్తది. అంటే డిపెండ్ ఆన్ డ్రైవింగ్ అనమాట. మీ డ్రైవింగ్‌ని బట్టేసి అది మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతది. మీరు ర్యాష్‌గా డ్రైవ్ చేసేసి థర్డ్ గేర్‌లో, ఫోర్త్ గేర్‌లో బండిని ఇష్టం వచ్చినట్టు లాగిచ్చేసి అన్న నాకు 18 కిలోమీటర్లు రాలేదంటే అలా కాదండి. మీరు మంచిగా సిక్స్త్ గేర్ ఏసేసి హైవేలో ఒక 80-100 ఆ లెవెల్‌లో ఎళ్తే మాత్రం మీకు 100% 18 మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తదండి. ఎందుకంటే నేను సాక్ష్యం. నేను ఢిల్లీ నుండి నేను తీసుకొనొచ్చాను. 3 సంవత్సరాలు ఈ వెహికల్‌ని నేను యూజ్ చేశాను కాబట్టి అయితే నేను చెప్తా ఉన్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఇంకా మన దగ్గర ఈకో స్పోర్ట్స్ 2 అయితే వరంగల్‌లో అవైలబుల్ ఉన్నాయండి. 2016 నవంబర్ 6 ఎయిర్ బ్యాగ్ బ్లాక్ కలర్ బండి ఒకటి అవైలబుల్ ఉంది. 2015 జూలై 2 ఎయిర్ బ్యాగ్స్ వైట్ కలర్. 2కు 2 ఒక బండికి ఒక బండి పోటీ పడే విధంగానైతే 2 వెహికల్స్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలని అనుకుంటే కాల్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.